ఒకవేళ అలా చేస్తే ఆ చేసింది కూడా జగన్ చెప్పాడు కాబట్టే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తుంది. ఇంతకు ముందు మీ అందరికీ గుర్తుందా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు 9 నెలల ముందు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. 2 రూపాయల కిలో బియ్యం ఎన్టీఆర్ 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు అని అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి అనుకుంటా ₹1.90 బియ్యం అన్నాడు. కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇన్ని రోజులు చేయలే, ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం 8 నెలల ముందు మాత్రం ₹1.90 అంటే నీ మాటలు నమ్మాలనా, చెప్పింది ఆయన చెప్పినాడు కాబట్టి నువ్వు ఇవాళ చేస్తా ఉన్నావు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు డిపాజిట్లు లేకుండా చేశారు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే మంచిది, అవ్వాతాతలకు ఎంత చేసినా కూడా తక్కువే. ఆయన 2000 ఇస్తే ఇవ్వండి, దాన్ని ఇంకా నేను పెంచుకుంటూ 3000 కూడా తీసుకొని పోతాను. ఇవ్వనియండి, ఇస్తే మంచిది. ఇవాళ మీ అందరికీ ఇవి కాక మీరేమైనా నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను, మీరే నాకు సలహాలు ఇవ్వండి. మాట్లాడతారా? సార్ నా భర్త చనిపోయి 6 నెలలు అవుతుంది సార్. ఆయన పింఛని నాకు పింఛని రాలేదు సార్. మైక్ దగ్గర పెట్టుకోవాలా? నాకు పింఛని లేదు సార్. నేను భర్త చనిపోయి 6 నెలలు అవుతా ఉంది, అవ్వగా ఉన్నావు, అయినా కూడా పెన్షన్ లేదు, అంతేనా? ఇప్పుడే చెప్పినా కదమ్మా, ఈ దుర్మార్గ పాలన కౌరవ పాలన జరుగుతుందని దగ్గరకు వచ్చేసినామబ్బా, దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కోర్టుకేస్తాం. మన అవినాష్ రెడ్డికి ఈడ ఎవరున్నమ్మా తల్లి, ఎంఆర్ఓ ఆఫీస్ అయితే పని జరగదు, కానీ నువ్వు డీటెయిల్స్ తీసుకుని కోర్టుకేద్దాం. ఒకవేళ రాకపోతే బాధపడకు, మనం అధికారంలోకి దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చేసుకుందాం. చేసుకోవడమే కాకుండా 2000 చేద్దాం. నమస్తే అన్న. జగన్ సార్ నమస్తే సార్. ఒక అమ్మది అయిపోయింది, పాపది అయిపోయింది. అన్న, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్న చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చిన తర్వాత. కానీ ఒక ఊరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదన్న. ఏపీని నెంబర్ 1 పొజిషన్ లో పెడతామన్నాడన్న, కానీ నిరుద్యోగంలో నెంబర్ 1 పొజిషన్ లో ఉందన్న. ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఉద్యోగాలు ఇవ్వాల. ఆ రోజు ఏమన్నాడు తల్లి, జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే అన్నాడు కదా. టీవీలలో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాడా, గోడల మీద రాతలు రాసినాడా? ఇప్పుడేమంటాడు తల్లి, జాబ్ రావాలంటే బాబు పోవాలంటే చేద్దాం తల్లి. దీనికంతా తల్లి జాబులకు మాత్రం తల్లి ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరమైన అంశం తల్లి. సార్ నమస్తే జగన్ సార్. జాబు రావాలంటే మాత్రం ప్రత్యేక హోదా చాలా చాలా అవసరమైన అంశం. ఎందుకనంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారి మొహం బాగుందని, జగన్ మొహం బాగుందనో ఎవరో వచ్చి పరిశ్రమలు పెట్టరు. ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక హోటల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా ప్రత్యేక హోదాతో కూడిన రాయితీలు వస్తేనే పెడతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.